మీనా బాలు కోసం తనకు నచ్చిన వంటలని చేస్తూ ఉంటుంది. అందులోనూ స్పెషల్‌గా పూరీలు. మన హీరోకి పూరీలంటే చచ్చేంత ఇష్టం. వాటిని చూసి ఇంక అస్సలు తట్టుకోలేడు. "పులగంప నాకు బాగా ఆకలేస్తుంది. నేను తినేస్తాను" అనేది అంటుంటే "హ్యాండ్ వాష్ చేసుకురా పొండి" అన్నట్టు చెప్తుంది. "ఎందుకు తినేదానికి హ్యాండ్ వాషు? అడవిలో జంతువులు హ్యాండ్ వాష్ చేసుకుంటాయా?" అన్నట్టు కామెడీ చేస్తాడు. "మీరు పదండి" అన్నట్టయితే ఇక వాళ్ళ మావయ్యకి, బాలుకి వడ్డిస్తూ ఉంటుంది. "నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది పూలగంప. అమృతమే అనుకో. దేవతలకి ఈ పూరీలు అమృతం పక్కన పెడితే మాకు అమృతం వద్దు, ఈ పూరీలే కావాలి అన్నట్టు చెప్తారు తెలుసా" అనైతే మీనాని పొగుడుతూ ఉంటే ప్రభావతి చూస్తుంది. మొదలే ఫ్రస్ట్రేషన్లో ఉంది. తన కొడుకు రాత్రి నుంచి రాలేదు, ఎక్కడికి పోయాడో ఏమో, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నట్టు వాళ్ళు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక బాలు మాత్రం మీనాని పొగిడే కార్యక్రమంలో మునిగి తేలుతూ ఉంటాడు. దానికి తగ్గట్టు సత్యం కూడా సూపర్, అసలు మీనా నిజంగానే అమ్మ నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందమ్మా, వంట చాలా బాగుందమ్మా అని ఇక కొడుకుని కోడల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ఇక బాలు ఏమో నేను ట్రిప్కి వెళ్ళొస్తాను అని చెప్పి మీనాతో బొట్టు పెట్టించుకొని కార్ కీస్ కోసం వెతుకుతూ ఉంటాడు. మీనా మొన్నటిలాగా కార్ కీస్ తన చీర కొంగి కంటుకున్నాయన్నట్టు ముందు ఎక్కడ నా వెనకాల కుక్కపిల్లలా తిరుగుతాడు అన్నట్టు చీర కొంగని ఎత్తి బాలు మొహం మీద పెడుతుంది. "వామ్మో పూలగంప ఏం చేస్తున్నావు" అన్నట్టు అంటూ ఉంటే "మీరే కదా మొన్న నా వెనకాల నీ కుక్కపిల్లలా తిరిగారు నా కొంగుకున్నాయన్నట్టు, అందుకే నా కొంగుకు లేవు అని చెప్పడం కోసమే అలా చేశాననేది" అంటూ ఉంటే "అమ్మ తల్లి నువ్వు జాగ్రత్త, ఎందుకంటే ఓవైపు మీ అమ్మ, ఓవైపు మా నాన్న, నువ్వు నా బాధ్యత అంటూ తెగ గుర్తు చేస్తూ ఉన్నారు. నీకేమైనా అయిందంటే నన్ను అస్సలు ఊరుకోరు. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అది నా బాధ్యత, సరేనా" అని చెప్పడంతో మీనా చాలా సంతోషపడిపోతుంది. ఏంటో ఈ మనిషి ఒకసారి కోపంగా మాట్లాడతాడు, ఇంకొకసారి "నువ్వు నా బాధ్యత, నువ్వు నా ప్రాణం, నా ప్రేమ" అన్నట్టు మాట్లాడతాడన్నట్టు ఆశ్చర్యపోతూ ఉంటుంది మీనా. మొత్తానికి బాలులో ఎంత ప్రేమ ఉందో మీనాకు అర్థమవుతుంది. ఇంకా చిన్నపాటి కోపాలంటావా, ఇక వాళ్ళ అమ్మ విషయంలోనో ఇంకేదైనా విషయం జరిగినప్పుడు మీనా మరలా తనకెక్కడ దూరం అయిపోతుందో అని ఆ బాధతో కొంచెం విసుక్కుంటూ ఉంటాడు మీనాని.